పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ దొరకక నానా అవస్థలు పడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్ కు ఇది నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ వల్ల చాలా మంది వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ కష్టాలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. గ్యాస్ సిలిండర్ల కొరతను తీర్చడానికి కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రాష్ట్రానికి అదనంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ సప్లై చేయాలని కేంద్రం ఫిక్స్ అయింది. దీనివల్ల కొన్ని రోజులుగా ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. రాబోయే 2 రోజుల్లోనే ఈ కమర్షియల్ సిలిండర్స్ అన్ని మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కోటాతో పాటు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ ను ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రం ప్లాన్ చేసింది. ప్రతి రాష్ట్రంలో ఉన్న డిమాండ్ ఆధారంగా ఈ గ్యాస్ పంపిణీ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాసింది. ఈ లేఖలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సప్లై స్పీడ్ పెంచబోతున్నారు. ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న కోటా కంటే పెంచిన 20% కోటా వల్ల ఇకపై రాష్ట్రాల్లో గ్యాస్ కొరత అనే మాటే వినిపించదు. ఇక బ్లాక్ మార్కెట్ దందాలకు కూడా పూర్తిగా చెక్ పడుతుంది. ఈ నిర్ణయం వల్ల హోటల్స్ యాజమాన్యాలకు పెద్ద ఊరట లభిస్తోంది. వ్యాపారాలు సజావుగా సాగాలంటే వంట గ్యాస్ సప్లై అనేది చాలా ముఖ్యం. కానీ టైంకి సిలిండర్లు దొరక్కపోవడంతో ఫుడ్ ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. ఇక మీదట అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు సర్కార్ ఈ వేగవంతమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఈ అదనపు గ్యాస్ సప్లై రావడం వల్ల రెస్టారెంట్స్ తిరిగి తమ ఫుల్ కెపాసిటీతో రన్ అవుతాయి. గ్యాస్ ఏజెన్సీలు ఎక్కడ కూడా కమర్షియల్ సిలిండర్లను దాచకుండా అధికారులు మానిటర్ చేయాలని కేంద్రం ఆ లేఖలో చెప్పింది. డిమాండ్ కు తగ్గట్టుగా సిలిండర్స్ ఎప్పటికప్పుడు కస్టమర్లకు డెలివరీ చేయాలి. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. రాబోయే 2 రోజుల్లో ఈ అదనపు గ్యాస్ సప్లై పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో అమల్లోకి వస్తోంది. హోటల్స్, టిఫిన్ సెంటర్స్ మరియు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి ఇది నిజంగానే ఒక పండుగ లాంటి వార్త. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ డెసిషన్ ఫుడ్ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద రిలీఫ్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.